మొదలుగా మీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్. ఈ యొక్క చర్చి యొక్క అందరికీ ఫాదర్ ఈ చర్చి జాషవ్ గారికి సమయం అందరి పేరు యాదన అందరూ ఉన్నారు. అందరి పేరున మరి ముఖ్యంగా వేదికమైన ఎవరికొకరు అందరూ కూడా పేరు సమయాలు ఎందుకు ముఖ్యంగా మరి అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళందరూ కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వక యేసు ప్రభు ఈ సందర్భంగా ఈ లోకం ఈ భూమి మీదకి లోక కళ్యాణార్థమై వచ్చినటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభు. మనందరికి కూడా ఆయన జీవితాన్ని ఆయన ఇచ్చినటువంటి బోధనలు కానీ ఆయన క్రమశిక్షణ జీవితాన్ని కానీ ఆయన అనుసరించేటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పినటువంటి సందర్భం. ఈ క్రిస్మస్ సందర్భంగా వారిని ఆ దేవుణ్ణి మనస్పరుచుకుంటూ ముందు పోగలిగితేనే ఆయన నిజం కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా వారికి ఇచ్చేటువంటి గొప్ప కానుక ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే నాకు తెలిసి ఒకటి బైబిల్లో ఉన్నది ఒకటి లూకా 2వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రోజున లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేనికోసం? మన కోసం, మానవాళి కోసం లోకరక్షకుడు పుట్టిండు. ఆ లోకరక్షకుడు యేసుప్రభువైన లోకరక్షకుడు ఆయన ఏమిచ్చిండో గమ్యం తెలియక మన జీవితానికి అర్థం పరమాలు మన తల్లిదండ్రుల చేత ఈ సమాజంలోకి మన తండ్రి మన అమ్మ మన గొప్ప జన్మనిచ్చింది ఈ సమాజంలో. కానీ దాని మార్గాలు చూపించే గొప్ప మార్గాన్ని యేసుప్రభు ఆయన బైబిల్ రూపంలో ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చెప్పినటువంటి సందర్భం. నిజంగా మీరు క్రీస్తును నమ్మి ఉంటే నిజంగా కూడా మీ మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోండి. ఆయన చూపినటువంటి మార్గాన్ని మీకు ప్రతి ఒక్కరు కూడా పనుల పట్ల ఎట్లుండాలి, ఇతరులు ప్రతి వార్తలు కుటుంబం పట్ల ఎట్లుండాలి, సమాజంలో ఎట్లా పెరగాలి, ఉద్యోగస్తులుగా కానీ వ్యాపారస్తులుగా కానీ ఏ రీతిలైనా సరే సమాజ సేవకుడైనా నాలాంటి వాడికైనా ఏ సేవకుడుగా ఈ సమాజంలో ఎట్లా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా చెప్పిన సందర్భం. మరి దాన్ని తీసుకుపోయినటువంటి వ్యక్తులు ఆయన శిష్యులు 12 మంది డాక్టర్లు కానీ చాలా మంది శిష్యులు ఆయన్ని అనుసరించి ఆయన యొక్క మంచిని తీసుకుపోయే సందర్భాన్ని. అందుకనే ఈ ప్రపంచంలో అత్యధిక జనాభా అత్యధికంగా నమ్మినటువంటి వ్యక్తి యేసు ప్రభు. ఈ ప్రపంచంలోనే కొంతమంది కొంతవరకు పండుగ ఉంటారు కానీ పండుగ కానీ క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్త పండుగ. ఎందుకంటే ఆయన చూపినటువంటి మార్గం అట్లాంటిది. అందుకనే మన జీవితానికి గమ్యం లేకుండా ఆగమాగం అవుతూ మన మనసును ఇబ్బంది పెట్టుకుంటూ మన కుటుంబాలకు ఒక గమ్యాన్ని ఇవ్వలేక మన పిల్లలతోటి మనం మొత్తం ఇబ్బంది పడుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్నాం. అంటే మీరు దేవుని పట్ల మీరు బలహీనమైనట్టే. అంటే దేవుని సరైన రీతిలో మీరు దాన్ని మళ్ళీ ఆత్మాలోకనం చేసుకుంటలేదు. దేవుడు ఇచ్చినటువంటి సందేశాన్ని, ఆయన చూపిన మార్గాన్ని, ఆయన ఇచ్చినటువంటి క్రమశిక్షణని ప్రతిదీ కూడా ఒక శాంతి, కరుణ, దయ, ఆయన చూపినటువంటి ప్రేమ అన్నింటినీ కూడా మనం చేసుకుంటే ఈ ప్రపంచం మన జీవితానికి ఎవరు శత్రువు ఉండడు, ఎవరు కూడా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. అందుకనే యేసు చూపిన మార్గాన్ని క్రిస్మస్ సందర్భంగా, ఎందుకంటే మాస్టర్ గారు కూడా చెప్పి జాషు గారు, పేదవాడుగా పుట్టడం తప్పు కాదు, పేదవాడుగా చస్తాడం తప్పు నా ఉద్దేశం దృష్టిలో. పేదవాడుగా, ఎందుకంటే అందరం పేదవాళ్ళు పుడతాం. పేదవాళ్ళు పుట్టాక మాత్రం ఈరోజు రవీంద్ర అనే వ్యక్తి ఒక దళితుడిగా పుట్టాడు. దళితులు పుట్టిన సమాజం అన్ని వర్గాలు మేలుకొనేటువంటి వ్యక్తిగా పోయేదా చేయద్దా? తప్పు మన దగ్గర ఉంది. పేదవాడిగా పుట్టిన పేదవాడిగా అయ్యి పేదవాడి నుండి గొప్పవాడిగా అయితేనే మన జీవితానికి అర్థం పరమార్థం ఉండాలి. సత్యాన్ని గ్రహించండి. ప్రతి మనిషి పుట్టడంతో మరణం ఉంటుంది. కానీ ఈ మధ్యలోనే మన జీవితానికి ఒక అర్థం పరమార్థం చేసినట్టు కనీసం నేను కోరుకునేది ఒకటే, ఎక్కడైనా చెప్పేది ఒకటే, కనీసం మనం ఈ సమాజానికి ఏమి ఇవ్వకపోతే చెప్పాను, కనీసం మన పిల్లల కన్నా మనం నమ్మిన కుటుంబాల కన్నా గొప్ప మార్గాన్ని గొప్ప చేయాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అవన్నింటిని దిగమెత్తు కూడా కనీసం మన కుటుంబానికి మార్గాలను చూపించగలిగితే ఆ యేసు ప్రభుకు మీరు ఇచ్చేటువంటి కానుక అంతకంటే గొప్ప కానుక ఏముండదనే సందర్భంగా తెలియజేస్తూ, నాకు క్రిస్మస్ సందర్భంగా మరొకసారి తలుచుకునే భాగ్యాన్ని అందరికీ తలుచుకునే భాగ్యాన్ని కల్పించిన జాషవ్ గారికి,
మరియు అందరికి కూడా అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు అందరికి కూడా మరొకసారి రెండు చేతులు జోడించి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సెలవు తీసుకుంటాను.